నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. హరిని ఓం. నిరంతరం విశ్వబ్రాహ్మణుల పంచవృత్తుల వారికి తన వంతు సహాయ సహకారాలు అందించే దిశగా వారి పెళ్లి కాని అమ్మాయిలు మరియు అబ్బాయిలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి మధ్యవర్తులకు తావు లేకుండా వారే స్వయంగా తమకు నచ్చిన పెళ్లి సంబంధములను కుదుర్చుకునేందుకు ఏర్పాటు చేసిన శ్రీ విశ్వకర్మ గాయత్రి శ్రీ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నేడు అనకాపల్లి వేదికగా శ్రీ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ అధ్యక్షతన అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకార సంఘం, కార్పెంటర్ సంఘం, శిల్పి సంఘం తదితర స్థానిక సంఘాల సహకారంతో స్థానిక నిదానం దొడ్డి శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. తొలుత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను, ప్రత్యేక ఆహ్వానితులను, సంఘ పెద్దలను సగౌరవంగా కండువాలతో వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెదబాబు బ్రహ్మశ్రీ పొన్నాడ వెంకట సత్యనరసింహాచారి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కోశాధికారి బ్రహ్మశ్రీ కిల్లాడ శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ కాకినాడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నాడ విశ్వేశ్వరరావు, బ్రహ్మశ్రీ ధవళేశ్వరపు లక్ష్మణ మరియు పాలకవర్గం మరియు మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ కొమ్మోజు గోవిందరాజు, ఉప కార్యదర్శి బ్రహ్మశ్రీ జుత్తుక పెద్దిరాజు, విశ్వబ్రాహ్మణ సంఘం పంచవృత్తుల సొసైటీ అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బిళ్ళకుర్తి సత్యనారాయణ, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు బాబీ బ్రహ్మశ్రీ వెదురుపర్తి సుందరయ్య, కార్యదర్శి బ్రహ్మశ్రీ కొమ్మోజు మల్లిబాబు, కార్పెంటర్ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోరుకొండ వెంకట్రావు, శిల్పి సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పండూరి సత్యనారాయణ మరియు అనకాపల్లి జిల్లా సంఘ పెద్దలు బ్రహ్మశ్రీ అమలాపురపు బ్రహ్మానందం, బ్రహ్మశ్రీ నాగోజ అప్పారావు, బ్రహ్మశ్రీ మత్తుర్తి చిట్టిబాబు, బ్రహ్మశ్రీ కణితి జోగయాచారి, బ్రహ్మశ్రీ కొత్తుర్తి రామారావు, ప్రత్యేక అతిథులుగా ప్రముఖ జ్యోతిష శాస్త్ర మహిళా సిద్ధాంతి ముంతా విశాలాక్షి మరియు బ్రహ్మశ్రీ ముంతా గుంపస్వామి దంపతులు, ప్రత్యేక ఆహ్వానితులుగా విప్పర్తి అన్నపూర్ణ మరియు బ్రహ్మశ్రీ విప్పర్తి కామేష్ దంపతులు మరియు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్, విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ రాయల లక్ష్మణరావు, ఉప కార్యదర్శి బ్రహ్మశ్రీ గంగాధరం, విశ్వకర్మ కార్పెంటర్ సంఘం చైర్మన్ బ్రహ్మశ్రీ శ్రీమంతుల వీరాచారి, శ్రీ విశ్వకర్మ సేవా సంఘం సభ్యులు బ్రహ్మశ్రీ అండూరి సత్యనారాయణ, కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ మందరపు శ్రీను, శ్రీ విశ్వకర్మ గాయత్రి వివాహ పరిచయ వేదిక కోఆర్డినేటర్ బ్రహ్మశ్రీ కాకినాడ వెంకటరమణ తదితరులు హాజరైనారు.
తదుపరి విశ్వ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ మరియు ప్రత్యేక ఆహ్వానితులు విప్పర్తి అన్నపూర్ణలు తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న విశ్వబ్రాహ్మణ వధూవరుల వివరాలు చదివి వినిపించారు. మీ గుండెల మీద పెంచినటువంటి మీ బిడ్డల్ని గుండెల్లో పెట్టుకొని చూసేటటువంటి వరుడు కావాలి, వధువు కావాలి. అటువంటి మీ తాలూకా కళల్ని సాకారం చేయడానికి మీ అందరి కోసం మనందరి తాలూకా విశ్వకర్మ సభ్యులందరూ కూడా ఇక్కడ గంగా యమున సరస్వతి సమ్మేళనంగా ముందుకొచ్చారండి. వారికి గట్టిగా ఒకసారి మీ కర్తల ధ్వనులతో రత్నాకర భవతు పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాఖ్యాం వందే భారత మాతరం. మహాసముద్రం పాదాలు కడిగేటటువంటి బ్రహ్మ ఋషులు నెలకొన్నటువంటి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో మొట్టమొదటిది ప్రధానమైనది వివాహ వ్యవస్థ. అటువంటి వివాహ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఈనాటి ఈ విశ్వకర్మ మన కమిటీ సభ్యులందరూ కూడాను మన జిల్లా స్థాయి నుండి మన అనకాపల్లి శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మన కార్యదర్శులు, మన ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మన రాష్ట్ర స్థాయితో సమ్మేళనం కలిసి మనందరి కోసం ఇక్కడ పిలిచేయడం జరిగిందండి. మీ అందరికీ స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. చక్కని తల్లి, బంగారు తల్లి, పాప వివరాలన్నీ చిరంజీవి ప్రీతి అండి. ఇంటి పేరు అమలాపురపు. పాప పుట్టిన తేదీ 21 డిసెంబర్ 97 అండి. మధ్యాహ్నం 12:33 ఆదివారం పుట్టింది. పాప ఉత్తర నక్షత్రం, మొదటి పాదం, సింహరాశి, 5-3. పాప విద్యా వివరాలు బీటెక్ సిఎస్సి జేఎన్టీయు విజయనగరంలో చదివిందండి. ప్రస్తుతం ఉద్యోగం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సేల్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ లో ఉందండి. మన కోసం వరుడు వచ్చాడు, ఈ బంగారు తండ్రి. బాబు పుట్టిన తేదీ 13 ఆగస్టు 89. విశాఖపట్నం వాస్తవ్యులు. తండ్రి గారు కూడా ఉన్నారు చూడండి, యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జీగా వచ్చారు. చూస్తారా మన కోసం. మూల నక్షత్రం, 3వ పాదం, ఎత్తు 5'5". బాబు అంతర్జాతీయ వ్యాపార నిర్వహణలో పీజీ చేశారు. ఎంఎస్సి సేంద్రియ రసాయన శాస్త్రంలో చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. ప్రస్తుతం బాబు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో, న్యూ జెర్సీ యుఎస్ఏలో సీనియర్ సాఫ్ట్ ఇంజనీర్ గా ఉన్నారు. పాప పుట్టిన తేదీ 10/6/2003 రాత్రి 8:55 జన్మించింది బంగారు తల్లి. చిత్త 2వ పాదం. వారు అనకాపల్లి వాస్తవ్యులు. పాప 5 అడుగులండి, తెలుపు రంగులో ఉంటుంది. భాస్కర్ మందరపు ఎవరైనా ఉన్నారని 10/96లో జన్మించారండి. నక్షత్రం మకరము, శ్రవణము. తండ్రి గారు కార్పెంటర్ గా చేస్తున్నారు. బాబు ఎంబీఏ హెచ్ఆర్, ప్రస్తుతం అసోసియేట్ ఇన్ లారెన్స్ ల్యాబ్స్ లో చేస్తున్నారండి. వారి జీతము 5.6 లక్షలు పర్ యానం. వల్ల చక్కని బాబు వచ్చిందండి. తల్లి పేరు తామల గౌరీ భవాని. వారి తండ్రి గారు సార్ 13/12/99 అండి. పాప సోమవారం ఉదయం 9:30 జన్మించింది. ధనిష్ట 1-2 పాదాలు, మకర రాశి. పాప బీటెక్ సివిల్ ఇంజనీర్ అండి. ప్రస్తుతం బీఆర్ఓగా ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మహారాణిపేట గవర్నమెంట్ పోస్ట్ కొట్టిందండి. ఒక్కసారి తల్లి గట్టిగా చెప్పండి కూడా సార్. చక్కని అందాల వరుడు వచ్చాడు. బాబు పేరు కాశీ నాగవరమ బ్రహ్మాజీ. ఉన్నారా సార్ ఎవరైనా? బాబు తాలూకా పేరెంట్స్ ఉన్నారా? బాబు డిగ్రీ బీకామ్ కంప్యూటర్. వెన్నకుర్తి సురేంద్ర సాయి మణికంఠ ఐటీఐ ఫిట్టర్. శతవిష కుంభరాశి, అనకాపల్లి వాస్తవ్యులు. ఇక తండ్రి గారి వివరాలు. వెల్లకుర్తి సత్యనారాయణ గారు, కొర్రమాంబ ఉప్పర కాలనీ, అగనంపూడి వాస్తవ్యులండి, గాజువాక మండలం. పాప పేరు లక్ష్మీ నవీన. డిసెంబర్ 1/98. పాప అశ్విని నక్షత్రం, 2వ పాదం, మేషరాశి. తండ్రి గారు టి బాలబాబు గారు, సూపరింటెండెంట్ ఏపీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. బాబు పేరు బర్లంకి వెంకట నాగసాయి. బీకామ్ కంప్యూటర్స్ చేశారు. ఏరియా సేల్స్ మేనేజర్ గా ఉన్నారు మార్కెటింగ్ ఫీల్డ్ లోని. నెలసరి ఆదాయం 60,000 రూపాయలండి. బాబు పుట్టిన తేదీ 8/11/92 అండి. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి. రేవతి 4వ పాదం, ముద్దుగుమ్మ మన
చేతుల వరకు వచ్చిందండి. పాప చూడండి చక్కగా నవ్వుతూ ఉంది. ఆమె వివరాలు యానపు ప్రవల్లిక, బంగారు తల్లి యానపు ప్రవల్లిక. తల్లిదండ్రులు ఉన్నారా అండి ఇక్కడ? ఆగస్టు 29, 1999లో జన్మించింది. 9:20 ఉదయం. పాప మీనా రాసండి, ఉత్తరాభాద్ర 2వ వారం. పాప విద్యా వివరాలు బీటెక్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఈమె పెగా సీనియర్ సాఫ్ట్ ఇంజనీర్ లో టెక్ మహీంద్ర హైదరాబాద్ లో పాప ఉద్యోగం కూడా చేస్తుంది. అందాల గారాల పట్టి నా చేతిలో ఉంది, ఆలోచించిన ఆశాభంగం. HCL టెక్నాలజీస్ విజయవాడలో చేస్తున్నారు. టీమ్ లీడర్, హీఈస్ ద టీమ్ లీడర్. 12 లక్షలు పర్ యానం అండి. 17/5/96 డేట్ ఆఫ్ బర్త్. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నాము అని అడిగేది మనమైతే ఏం చేస్తున్నాము అని అడిగేవాడే గురువు. మన జీవితంలో కొన్ని సంఘటనలు ఇందాక చెప్పాం. కర్మానుసారం మన భార్యలు కానీ మన పిల్లలు కానీ మరి జీవిత వైవాహిక జీవితంలో ఎన్నో లోటుపాట్లు జరుగుతాయి. మరి ఎవరెవరి అవసరాలు ఎలా ఉంటాయో మనం మరి చులకన భావంతో చూడకూడదు. మరి విధియాడికి నాటకంలో మనం ఒక పాత్రదారులుగా భావించి మరి సత్యానందం గారికి సొంత ఇల్లు ఉన్నది, మొదటివాళ్ళలో ఉంటారు. వాచ్ మేకర్ కమ్ గోల్డ్ స్మిత్ చేస్తారు. ఎవరైనా ఒక 45-50 ఏళ్ళ వయసు గల ఎవరైనా రెండో వివాహం గల యువతైనా ఒక తోడు కావాలి. కాబట్టి ఎవరైనా మన బంధువుల్లో కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కానీ ఎవరైనా వితంతువులు కానీ ఉంటే వారికి మరొక జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఇవ్వాలని వేదిక ద్వారా కోరుచు. అల్లూరు సత్యానంద గారు అదే సార్. తదుపరి శ్రీశైలపు సంధ్య, బంగారు తల్లి బీటెక్ ఈసీఈ చేసిందండి. తండ్రి గారు శ్రీశైలపు అప్పలరాజు గారు. తల్లి డేట్ ఆఫ్ బర్త్ 23/1/98 అండి. రాత్రి 9 గంటలకు జన్మించింది. అనురాధ నక్షత్రం 3వ పాదం. ఆ బాబు చక్కగా తన తల్లిదండ్రులు తీసుకొని వచ్చాడు. కారణం తన తల్లిదండ్రుల్ని కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆరాటపడితే తల్లిదండ్రుల కోసం బిడ్డ ఆరాటపడుతున్నాడు. వివాహం కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ ఎంకామ్ చేశారండి. సీనియర్ అసిస్టెంట్ ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ పోస్ట్ విజయవాడ హెడ్ ఆఫీసు. 45,000 నెలసరి ఆదాయము. ఆమె 8/2/94 అండి. పూర్వాషాఢ 3వ పాదం, గాజువాకలో జన్మించారు. పాప నవర అంజన గౌరి, బీటెక్ ఈసీఈ టీసీఎస్ లో ప్రస్తుతం ఉద్యోగం చేస్తుందండి. పాప 4 లక్షలు పర్ యానం. వారు 5/10/99లో జన్మించారు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, చాలా తెలుపుగా ఉంటుంది. బాబు పేరు అరటిగడ్ల నాగ వెంకట రాజేష్ అండి. 9/11/94 డేట్ ఆఫ్ బర్త్. ఎంబీఏ చేశారండి. కోర్టులో పర్మనెంట్ ఉద్యోగం అండి. సంవత్సరానికి 5 లక్షలు అండి బాబు తాలూకా ఆదాయము. బాబు గనివాడ రామ్ సతీష్ కుమార్ అండి. బాబు పునర్వస నక్షత్రం. నెలసరి ఆదాయం 20,000. రీడింగ్ లో చేస్తున్నారట. 10/1/2002 బాబు పుట్టిన తేదీ. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం, తెలుపుగా ఉంటుంది. 5 అడుగులండి. మీరు వెదురుపర్తి వాస్తవ్యులండి. పాప తాలూకా వివరాలు కావాల్సిన వారు మరి బావగారిని కనుక్కోవచ్చు. శ్రీశైలపు జీవన్ అండి. ఉన్నారా అండి ఎవరైనా? వారు మీ తమ్ముడే. 2 తమ్ముళ్ళకి పెళ్లి చేయడానికి వచ్చినటువంటి కుర్రోడండి. ఆ కుర్రోడు కొట్టండి సార్. కుర్రాళ్ళు అంటారు కదా, ఆ కుర్రాడు గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. 10వ తరగతి చదువుకున్నారు. బాబు నెలసరి ఆదాయం 30,000 అండి. 27/4/93లో జన్మించారు. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం అండి. తెలుపుగా ఉంటాడు. అంటే నాకు ఇస్తూనే మహేష్ బాబు అని చెప్తున్నారు. గోవిందం పూడి విమల్ కుమార్ ఉన్నారా అండి ఎవరైనా? వరుడొచ్చాడు కొట్టండి గట్టిగా. నేను చెప్పక్కర్లేదు. భోజనం చేసిన తర్వాత మీరు చప్పట్లు కొడితే మీ అందం 10 రెట్లు పెరుగుతుంది. నాలాగా కొట్టండి. పూర్తి కొట్టం మానేశారు. బాబు సైన్ కంపెనీ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. అమ్మాయి బీటెక్ డిగ్రీ కానీ చదువుకొని ఉండాలి. జాబ్ ఉన్నా పర్వాలేదు. 8 లక్షల బాబు సంవత్సరం ఆదాయం అండి. 31/7/94లో జన్మించారు. భరణి నక్షత్రం 3వ పాదం, తెలుపుగా ఉంటాడు. నేను చెప్పక్కర్లేదు. 5/7 నేను చెప్పక్కర్లేదు. మీరు బాబు పేరండి గౌరీ పట్టపు దీపిక. ఆ అమ్మాయి BSc కెమిస్ట్రీ చేసిందండి. ప్రిపేరింగ్ ఆల్ కాంపిటేటివ్ ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంది బంగారు తల్లి. బాబు పుట్టిన తేదీ 29/8/99, 29th August 99 అండి. మీ తాలూకా అమ్మాయి చాలా తెల్లగా ఉంటుందండి. అరవింద్ స్వామి ఉన్నారా అండి ఇక్కడ ఎవరైనా? కొత్తుర్తి తారక రామ
అండ్ సిహెచ్సి జాబ్ చేస్తున్నారు. కే కోటపాడు, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి, 21,000 సార్. అలాగే వారు పుట్టిన తేదీ 3/9/1984, 3 జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, కోటపాడు వాస్తవ్యులు. తమిళ లక్ష్మీ నవీన బీటెక్ ఈసీఈ ఎంవిజిఆర్ కాలేజ్ విజయనగరంలో చదువుకుందండి. పాప ఎంబీఏ సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణేలో చేసింది. బీటెక్ ప్లస్ ఎంబీఏ పూర్తి చేసింది పాప. ప్రస్తుతం వర్కింగ్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ సాఫ్ట్వేర్ లోని వర్క్ చేస్తుందండి ముంబైలో. కోటి చంద్రశేఖర్ గారండి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. బాబు డెక్స్ట్రీ రెడ్ టెక్నాలజీ కంపెనీ వైజాగ్ లో ఉద్యోగం చేస్తున్నారండి. నెలసరి ఆదాయం 70,000. బాబు తాలూకా పుట్టిన తేదీ 22/5/98. 8/7/2024. చూడండి బాబు చాలా చక్కగా ఉంది. పాప తాలూకా వివరాలు పెన్నాబత్తుల రామలక్ష్మి ఉన్న పాప తాలూకా పుట్టిన తేదీ 26/3/99. సాక్షాత్ శ్రీరాముల వారి నక్షత్రం అండి. పునర్వస నక్షత్రం 4వ పాదం, చామడి ఛాయగా ఉంది. 5 అడుగులు చక్కగా ఉంది బంగారు తల్లి. వారి తండ్రి గారు పెన్నాబత్తుల వెంకట్రావు గారు, లేరేపోలు సంతోష్ వరుణ్ కుమార్ గారు అండి. బాబు తాలూకా డేట్ ఆఫ్ బర్త్ అండి 1/5/95. ఎంటెక్ చేశారండి. ఎన్ఐటీలో టీసీఈ లిమిటెడ్ బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నారు. నెలసరి ఆదాయం 10,000 కాదండి, లక్షలండి, 10 lakhs లో ఉన్నాడండి బాబు. ఉపరాపల్లి ఉషాపార్వతి రెండమ్మా. కానీ మీరు ఉచితంగా చేస్తున్నారంటే అమ్మాయి డిగ్రీ బిఎస్సీ కంప్లీట్ చేశారండి. తండ్రి గారు ఉపరాపల్లి శ్రీనివాసరావు గారు, పుట్టిన తేదీ 17/9/2003. తుని పాయకరావు పెట్టండి. ఎత్తు 5'4", నక్షత్రం పూర్తిగా 4వ పాదం. బాబు పేరు అంగవరపు ప్రశాంత్. బాబు పుట్టిన తేదీ 24/6/96 అండి. హస్త నక్షత్రం 2వ పాదం, తెలుపుగా ఉంటాడు. బాబు 5'7". అలా వీళ్ళని తలెత్తుకునేలా చేశాడు ఆ బిడ్డ. ఇంకొక చక్కని చుక్క మనందరి ముందుకు వచ్చిందండి బంగారు తల్లి. మన సిస్టర్ కూడా మన ముందే ఉన్నారు. పాప శీలామంతుల వనజ అండి, 2వ వివాహంతో చూస్తున్నారు. పాప ఎంహెచ్ఆర్ఎం ఎల్ఎల్పి అడ్వకేట్ లాయర్గా చేస్తూ ఉన్నారండి. 24/2/88 అండి పాప తాలూకా డేట్ ఆఫ్ బర్త్. రోహిణి నక్షత్రం 1వ పాదం, రాజమండ్రిలో పుట్టారు. చామర ఛాయ 5/3, 4/1/1985 అండి. రోహిణి నక్షత్రం 4వ పాదం, చామర ఛాయ 5 అడుగులండి. ఈ బాబు తాలూకా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? బీకాం చదువుకున్నారు, ప్రస్తుతం సాఫ్ట్వేర్ వర్కింగ్ లో ఉన్నారండి. బాబు పుట్టిన తేదీ 26/4/93 అండి. మృగశిర నక్షత్రం 3వ పాదం. బాబు చాలా తెలుపు రంగులో ఉన్నారు. అలాగే 5'6" అండి బాబు హైట్. ఒకసారి గట్టిగా చెప్పండి. పట్నాల రవిచంద్ర సెకండ్ మ్యారేజ్ అని చెప్పి డ్రైవింగ్ లో రాశారు సార్. నేను 2వ వివాహం ఇది. 29/11/84 అండి. నక్షత్రం పూర్వాషాఢ, ధనుసు రాశి. వీరి తాలూకా ప్రస్తుతం బాబు దొండపర్తిలో ఉన్నారు. అలాగే గోల్డ్ స్పెన్ వర్క్ చేస్తూ ఉన్నారు కొత్త మార్కెట్ లో. నెలసరి ఆదాయం 25,000. బాబు వివరాలు మార్న గణనాథ అనిల్ కుమార్ ఉన్నారా సార్? చేశారు. ఎన్డీఎస్ దంత వైద్యంలోనే మనకి బీడీఎస్ తో పాటు ఎన్డీఎస్ మాస్టర్స్ కూడా చేశారు. ఉన్నారు సార్ బాబు తాలూకా వాళ్ళు ఎవరైనా? 4/7/96 అండి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, కాకినాడలో పుట్టారు. చాలా తెలుపు రంగులో ఉంటారు. 5'5". బాబు మార్న గణనాథ అనిల్ కుమార్ అండి. బీడీఎస్ తో పాటు ఎన్డీఎస్ కూడా చేశారు. నెలసరి ఆదాయం 60,000. ధన్యవాదాలు. పట్టాల శివ వరప్రసాద్ ఉన్నారా సార్ ఎవరైనా? షాప్ లో ఉన్నారు సార్. బాబుకి నెలకి 30,000 ఆదాయం అండి. తండ్రి గారు పట్నాల సన్యాసరావు గారండి. బాబు పుట్టిన తేదీ 2/9/1989. బాబు సెప్టెంబర్ 2/89లోని జన్మించారండి. ఉత్తర నక్షత్రం 2వ పాదం, తెలుపుగా ఉంటారు. 5'6" హైట్ బాబు తాలూకా హైట్. వారి తండ్రి గారు ప్రశాంత్ ఉన్నారా సార్? వారి తల్లిదండ్రులు బాబు పుట్టిన తేదీ 24/6/96. నువ్వేనా నాన్న? పుట్టారు. 5'6", తెలుపు రంగులో ఉంటారు. బాబు తాలూకా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి వేదికలో?
ఎగ్జిక్యూటివ్ న్యూ నార్త్ ఈస్ట్ ఎలక్ట్రికల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో అచ్యుతాపురంలో పనిచేస్తూ ఉన్నారండి. నెలసరి ఆదాయం 3.75 నుండి 4.25 లక్షలు. వల్లంకి సాయి వినయ్ అండి, బీకామ్ చదువుకున్నారండి. మెడికల్ రిప్రజెంట్ గా చేస్తున్నారు. ప్రస్తుతం 60,000 సంపాదిస్తున్నారు. తండ్రి గారు వల్లంకి మహేష్ గారండి. బాబు పుట్టిన తేదీ 5/5/97 అండి. 11 గంటల 15 నిమిషాలు రాత్రి జన్మించారు. అశ్విని నక్షత్రం 3వ పాదం. పాప వివరాలండి: లక్ష్మీ లావణ్య తామరపల్లి. పాప పుట్టిన తేదీ 11 సెప్టెంబర్ 94 అండి. అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి. పాప విద్యా వివరాలు: కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ప్రస్తుతం ఉద్యోగం కూడా చేస్తుంది బంగారు తల్లి. సీనియర్ అసోసియేట్ హైదరాబాద్ లో చేస్తూ ఉన్నారు. తుత్తుపూడి నరేష్ కాంతరాజ్, సిఏ ఫైనల్, బీకామ్. చక్కగా మన ఇంట్లో ఉండేటటువంటి ఆడిట్ అన్ని చేదవుతారండి బాబు. ఎస్బీఐ జోనల్ ఆఫీస్ లోని అసిస్టెంట్ క్వాలిటీ మేనేజ్ సీనియర్ ఆఫీసర్ గా చేస్తున్నారు. బాబు నెలసరి ఆదాయం 50,000 అండి. బాబు 22/7/91 జన్మించారు. ఉదయం జన్మించారు. అనురాధ నక్షత్రం 4వ పాదం. బాబు తాలూకా తండ్రి గారు కానీ తల్లి గారు కానీ ఎవరైనా ఉన్నారా అండి ఇక్కడ? ఏప్రిల్ 16/91 మంగళవారం రాత్రి 9:01 అనకాపల్లిలో పుట్టారు. భరణి నక్షత్రం 4వ పాదం. 5/5/5 అండి. బాబు 18,000 నెలసరి ఆదాయంతో ఉన్నారండి. బాబు తాలూకా వివరాలు కావాల్సిన వారు అతన్ని చక్కగా సమర్పించవచ్చు. ధన్యవాదాలు. మన ముందున్నారు. ఈ బాబు గారి పేరు గనివాన రాయ్ సతీష్ దేవరాపల్లి వాస్తవ్యులు. మీరు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే పిన్ని గారు ఉన్నారండి, కాబట్టి ఆవిడని సంప్రదించవచ్చు. బాబు ఫోటో ఇచ్చారు చూడండి. మరొక ముద్దుగుమ్మ మన చేతుల్లో ఉంది. బాబు పేరు పూడి శిరీష. బాబు బీటెక్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. బాబు తాలూకా డేట్ ఆఫ్ బర్త్ 29/9/1999. కృతిక నక్షత్రం. అలాగే వారి తండ్రి గారు పూడి సన్యాసరావు గారు. కార్యక్రమానంతరం అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు, వివాహ వేదిక వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ను, విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ను, ప్రముఖ జ్యోతిష శాస్త్ర మహిళా సిద్ధాంతి ముంతా విశాలాక్షి మరియు బ్రహ్మశ్రీ ముంతా గుప్పస్వామి దంపతులను మరియు ప్రత్యేక ఆహ్వానితులైన విప్పత్తి అన్నపూర్ణ మరియు బ్రహ్మశ్రీ విప్పత్తి కామేష్ దంపతులను సాలులతో ఘనంగా సత్కరించి శ్రీ కామాక్షి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. ఆవిడ సత్కారానికి పూర్తి అర్హురాలు. ఒక్క డైలాగు మీరు అందరూ అనాలా? ఏం చెప్తారు కదా, ఏం మాట్లాడాలి, ఏం ఒకసారిలాగా సర్దుగా చాలా వచ్చి అలా చూడండి, అలా ఉండండి. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెదబాబు బ్రహ్మశ్రీ పొన్నాడ వెంకట సత్య నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ఈ కార్యక్రమం అనకాపల్లి శ్రీ 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 కామాక్షిదేవి దేవస్థానంలో శ్రీ కానూరు శశిభూషణరావు గారి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరిగింది. ఇదివరకు ఎప్పుడూ కూడా మా అనకాపల్లిలో రాష్ట్ర స్థాయిలో వివాహ పరిచయ వేదిక ఎప్పుడు జరగలేదు. అలాంటి మాత్రమైన కార్యక్రమాన్ని శ్రీ
కానూరు శశిభూషణరావు గారి ఆధ్వర్యంలో మా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఇంతగా జరిపించినందుకు మనస భాష అందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో శశిభూషణరావు గారు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఈనాడు జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదికకి ఇంత దిగ్విజయం జరిపించినటువంటి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు శ్రీ కానూరు శశిభూషణరావు గారు ఆధ్వర్యంలో అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారి సహాయ సహకారములతో ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపించబడుతుంది. అయితే రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఈ వివాహ పరిచయ వేదిక విచ్చేశారు. ఎవరు ఏ ఉన్నతమైనటువంటి స్థానంలో వారు విచ్చేసి ఉన్నారు. అయితే అన్నిటికన్నా మూలం వివాహం. ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలయిక ఆదిమూలం అయితే ఆ ఆదిమూలానికి నాంది బీజం వివాహం. ఆ వివాహాన్ని బట్టే ఆ కుటుంబం తాలూకా సంతానము కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అటువంటి మహోత్తమైనటువంటి కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేసుకుంటూ ఈనాడు మా అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘంలో శ్రీ 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 కామాక్షి ఏకాంబరీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఇంత దిగ్విజయం జరిపించినటువంటి కార్యక్రమం అందరూ కూడా నలుమూల నుంచి వచ్చారు. అశేషమైనటువంటి జనవాళ్ళు వచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వధూవరుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. దాంతోపాటు జ్యోతిష్ శాస్త్రం గురించి కూడా రాశి పొంతలను, గ్రహ పొంతలను, ఇతర కార్యక్రమాలు కూడా చాలా చక్కగా కూడా మేడం గారు పెద్దలందరూ కూడా చూసి ఉన్నారు. అలాగే వారి యొక్క ఉపన్యాసం కూడా ఈ దేవస్థానం నందు జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి మా సంఘ పెద్దలు అందరూ కూడా ఎంత బిజీ లైఫ్లోనైనా సరే ఇది ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి మనం తప్పకుండా విచ్చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇచ్చేసి ఉన్నారు. ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం జరిపించారు, జయప్రదం చేశారు. వారందరికీ కూడా మా అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం తరపున పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు కానూరు శశిభూషణరావు అనేటువంటి వ్యక్తి వివాహాల పరిచయ వేదికను రాష్ట్ర స్థాయినే కాక దేశ స్థాయిలోని కూడా జాతీయ స్థాయిలోని కూడా తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఆ అమ్మవారు కరుణా కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబానికి, ఆయనకి కూడా ఆయురారోగ్యాలు మరియు ఆయనతో పాటు ఆయనతో శ్రమించినటువంటి టీం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇదే ఈ వివాహ పరిచయ వేదికే కాదు, ఇతర విశ్వబ్రాహ్మణ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా అంటే రాష్ట్ర స్థాయిలో లీడర్స్ ఉన్నప్పటికీ కూడా వారు ప్రతి కోణంలోనే కూడా పరిశీలన చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఈ వివాహాలతో పాటు విశ్వబ్రాహ్మణ సంబంధించినటువంటి మనుగడని కూడా బహుముఖ సమాజానికి తెలియపరుస్తారని ఇంతటి సభా అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలు కానూరు శశిభూషణరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తదుపరి కార్పెంటర్ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోరుకొండ వెంకట్రావు మాట్లాడుతూ, తదుపరి ఆదిత్య కాలేజ్ సీనియర్ ఫ్యాకల్టీ బ్రహ్మశ్రీ విప్పత్తి కామేష్ మాట్లాడుతూ, ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని అనూహ్యమైన కార్యక్రమం ఎవరు ఊహించిన రీతిలో నిజంగా కార్యక్రమం జరిగింది. వీరు 2.5 నెలల నుంచి చాలా శ్రమకు వచ్చి ఉచితంగా కొంత అమౌంట్ మాత్రమే తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా ఊరికి అందని కార్యక్రమం ఇది.
మేము కూడా భవిష్యత్తు గారి కార్యక్రమాలు చేద్దాం. మా సంఘం తరఫున మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్ వీరందరి సహాయ సహకారంతో మా 5 వ్యక్తుల సహాయ సహకారంతో తీసుకొని ఈ విధంగా జరుగుతాయి కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా భవిష్యత్తులో మంచి వినూత్నమైన కార్యక్రమం. ఇది వివాహం అనేది భవిష్యత్తు ఎలా దొరుకుతుందని తెలియదు. అలాంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కానూరు శశికుమార్ గారు శ్రమ కోర్చి ఆయన ఆరోగ్యం బాగోపోయినా సరే అందరి సహాయ సహకారంతో చేయడం అనేది ఎవరికి సాధ్యం కాని పని. మా ప్రెసిడెంట్ గారు ఎవరండి, యాక్చువల్గా యాంకర్గా మా మిస్సెస్ కూడా దీనికి బాగా కోఆపరేట్ చేశారు. మేము జిల్లా స్థాయిలో మన సూర్యప్రకాశ్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు శుభ్రపడి చేసాం. వాటన్నింటినీ మించి మన అనకాపల్లి జిల్లాలో చాలా మన కామాక్షిదేవి ఆశీస్సులతో చాలా మంచి దిగ్విజయంగా జరిగింది. ఎన్నో జంటలు దీన్ని వినియోగించుకున్నారని ఆశిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా సంఘానికి, మా పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ జ్యోతిష శాస్త్ర మహిళా సిద్ధాంతి ముంతా విశాలాక్షి మాట్లాడుతూ మన విశ్వబ్రహ్మణుల 5 దాయిల వారు ఐకమత్యంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినది కానూరు శశికుమార్ గారి గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది. ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి, విడివిడిగా ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, బంగారు పని వారిని ఇవన్నీ విడివిడిగానే మనం చేసుకొని మనమే విడి అనే భావన కలిగిస్తున్నాము. ఇది చాలా తప్పు. నేను ప్రతి సంఘంలో ఐకమత్యం లేకే మనం వెనకబడి ఉన్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఐకమత్యం అనేది మన విశ్వబ్రాహ్మణులకు లేదు. కానీ ఇప్పుడు విడివిడి సంఘాలు పెట్టి ఇంకా విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. కలిసే వెళ్ళాలి, కలిసే సంబంధాలు చేసుకోవాలి. అటు ఇటు ఆచార వ్యవహారాలు తేడాగా ఉంటే అవగాహన వల్ల సరిదిద్దుకోవచ్చు. కానీ వాళ్ళు వేరు మనం వేరు అని మనమే వేరు చేసినప్పుడు ఇవి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఇదే అవరోధం వస్తుంది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక వివాహ వేదికనే కాదు, ప్రతి పనిలోని కలిసికట్టుగా మనం నడిచేటప్పుడు మనము మంచి విజయాన్ని సాధిస్తాము. ఇప్పుడు ఈ గాయత్రి వివాహ పరిచయ వేదిక శశికుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగానే మీరు చేస్తున్నారు కదా పరిచయ వేదికని. నేను కూడా ఉచితంగానే మన సంఘీయులందరికీ నాకు తోచిన సహాయం చేస్తానని నేను ముందుకు వచ్చాను. అతనికి సహకారం చేసి మనందరికీ మనం సహాయం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. కాబట్టి మనందరం కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దాం, కలిసి మన విశ్వబ్రాహ్మణులందరినీ విజయ పదం వైపు నడిపిద్దాము. ఇదే నా అభిప్రాయము. అయితే ఈ వేదిక ఏర్పాటు చేసిన కానూరు శశికుమార్ గారికి ఈ ఐకమత్యమే కానీ, వివాహ పరిచయ వేదికలే కానీ ఇవన్నీ అతనికి సక్సెస్ ఇవ్వాలని, ఇంకా అతను చాలా అభివృద్ధిగా చాలా వివాహాలు చేయాలని, అతను చేసిన వివాహానికి మనమందరం కలిసినట్టుగా మన సహాయం చేద్దామని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుతున్నాను. వడ్డాది కేజీబీవి మాజీ ప్రిన్సిపల్ విప్పత్తి అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఇక్కడ ఒక త్రివేణి సంగమం మనకు కనిపిస్తుంది. మన అనకాపల్లి శ్రీ కామాక్షి అమ్మవారి పాలకవర్గ మన ప్రెసిడెంట్ గారు, మన అధ్యక్షులు గారు, మన కార్యదర్శి గారు, ఈ పాలకవర్గం కాకుండా రాష్ట్ర స్థాయి వారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నలుమూలుల పెద్దలందరూ కూడాను వీరి తాలూకా గంగా యమున సరస్వతి సమ్మేళనంలో మన ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి పరిషత్ ఎవరైతే రాష్ట్ర స్థాయి ఇక్కడ విచ్చేసినటువంటి మన శశిభూషణ్ గారు, ఆయన ఆధ్వర్యంలో విశ్వకర్మకు కాదేది అనర్థం అని అతను చాటి చెప్పారు. మనకి భారతదేశ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్లో అత్యంత కీలకమైనది, ప్రపంచ దేశాలు కూడా మనల్ని చూసి సగర్వంగా తలెత్తుకునేలా చేసేది మన వివాహ వ్యవస్థ. అటువంటి వివాహ వ్యవస్థ పటిష్టత కోసం ఇటువంటి మహోన్నత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి సభ్యులకి, దానికోసం అని చెప్పి మనకి ఇక్కడ వేదిక నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మా పాలక వర్గ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఇటువంటి మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి వారందరికీ కూడా సవినయంగా పాదాభివందన. తదుపరి అనకాపల్లి నగర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ కొమ్మోజు గోవిందరాజు మాట్లాడుతూ ఈరోజు మా అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారి సమక్షంలో శ్రీ కానూరు శశిభూషణరావు గారి తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో
అనకాపల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశేషమైన అభినందనలు కలిగాయండి. ఈరోజు చాలా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. వారికి కానూరు శశిభూషణరావు గారికి దీన్ని పురస్కరించుకొని వారికి మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పేరున వాళ్ళ టీంకి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీంకి మా అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తదుపరి విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ మాట్లాడుతూ, మరి ఈరోజు మన పిల్లలు, జాతిలో పిల్లలు, అన్ని వృత్తుల వారు, పంచవృత్తుల వారికి కూడా కులాలకి, రాజకీయాలకి, ప్రాంతాలకి అతీతంగా మన అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం మరి అధ్యక్షులు మరి పెదబాబు గారు, నరసింహాచారి గారు కొన్నాళ్ళ వారి సహకారంతో, వారి టీం వారి సహకారంతో ఈ వేదిక పెట్టి చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే అన్ని జిల్లాల్లో మన పిల్లలు ఇబ్బంది పడకూడదని, మన పిల్లలు మంచి తోడినివ్వాలనే కళ్యాణ ప్రాప్తిరస్తు అనే పేరుతో ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. ఇది మన మీనాక్షి మేడం గారు చెప్పినట్టు ఒక వివాహ వేదిక కాకుండా మనం రాజకీయంగా, సామాజికంగా మరి అనకాపల్లి పట్టణంలో దాదాపు 15,000 జనాభా ఉన్నారు. విశాఖపట్నంలో 1,00,000 జనాభా ఉన్నారు. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,00,000 జనాభా ఉన్నారు. మనం రాజకీయంగా, సామాజికంగా మరి వచ్చే కార్పొరేట్ ఎన్నికల్లో మనం కార్పొరేట్లుగా, వచ్చే శాసనసభ ఎన్నికల్లో స్థానాలు పెరిగిన ఎమ్మెల్యేలుగా, రాజకీయంగా మనం ఎదిగి స్వర్గీయ కానాల రామూర్తి గారి ఆశయాలను మరి మనం నిర్వహించి నిజమైన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వారసులుగా మరి సజీవ సమాధిలో ఉన్నటువంటి ఆ స్వామివారి ఆశీస్సులు మన జాతిపై ఉండి అందరూ కూడా వండలేని సందర్భంలో మన సమస్యల మీద అందరూ రాజకీయంగా వివిధ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంతో మనం సంప్రదించి సానుకూలంగా నిర్ణయాలు వచ్చేటట్టుగా మనం కూడా మత్స్యకారుల వల్ల వేట విరాంశంలో వచ్చినట్టుగా మనం పొందలేని సందర్భంలో మనకి కూడా ప్రభుత్వం నుంచి ఎంత కొంత రైతు రుణాలు కార్పొరేషన్ కూడా రావాలని రేపు గూడి నరసింహాచారి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ప్రాంతానికి, రాజకీయానికి, వృత్తికి అతీతంగా జాతి సమస్యల మీద, జాతి అభివృద్ధి మీద అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా శశికుమార్ గారికి, వారి కార్యవర్గ సభ్యులు, ఇక్కడ మంచి వేదికను పెంచిన ఇక్కడ స్థానిక నాయకులు, అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు బెల్లకు సత్యనారాయణ గారు, మరి ఇక్కడ స్థానిక అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం కొన్నాడ నరసింహాచారి పెదబాబు గారికి, కార్యదర్శి మోహన్ గారికి, అలాగే కార్పొరేటర్ సంఘం నాయకులు మన కోరుకొండ వెంకటరావు గారు, వారి మిత్ర బృందాలందరికీ కూడా, మహిళా సంఘానికి అందరికీ కూడా పేరున పాదావందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరికీ సహకరించి జాతి భవిష్యత్తు కార్యక్రమాల్లో మీరందరూ కూడా మంచి రెట్టింపు ఉత్సాహంతో అందరికీ సహాయసహకారం అందిస్తారని విరాట్ విశ్వకర్మ భగవాన్ స్మరణలో కోరుకుంటూ అందరికీ పాదావందనాలు. జై విశ్వకర్మ. తదుపరి అనకాపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం పంచవృత్తుల సొసైటీ జిల్లా గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బిళ్ళకుర్తి సత్యనారాయణ మాట్లాడుతూ, ఈరోజు ఈ కార్యక్రమానికి 15 రోజులు బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. దీనికి ఈరోజు మన అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి కామాక్షమ్మ దేవస్థానం నందు ఆ రోజు వచ్చి అడగడం వల్ల మన కొన్నాడు చంద్రబాబు గారు ప్రెసిడెంట్గా ఆయన అడిగిన వెంటనే మాకు సహాయ సహకారాలు ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అందరూ మాతోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో కలిసికట్టుగా పనిచేసి సహకారంతో అందరూ కూడా దీనికి సంచలనం చేశారు. అలాగే మా కానూరు శశికుమార్ గారు, అలాగే బంగారు సురేష్ గారు, మేము ఫస్ట్ నుంచి కూడా దీంట్లో గత ఒక 4-5 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తాం. ఇలాంటి ఇంకా వివాహం వేదిక ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ఇది వివాహం వేదిక అంటే ఇది బ్రహ్మముడితో సమానం. ఈ బ్రహ్మముడు అంటే ఇది ఒక అమ్మాయి అబ్బాయి కలపడం అంటే చిన్న పని కాదు. ఈరోజు ఎవరి దూరం వెళ్ళినా ఎన్నో విధాలుగా ఎంతో జరుగుతుంది. కానీ ఇలాంటిది ఇలాంటి కార్యక్రమాలు ముందుకి శశికుమార్ గారు చేస్తున్నందుకు ఆయన ఇంకా మేము ముందు సపోర్ట్ ఉంటాం. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తదుపరి శ్రీ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ మాట్లాడుతూ, నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ వివాహ పరిచయ వేదిక, ఈ విశ్వకర్మ గాయత్రి వివాహ పరిచయ వేదిక జరుపుతున్నాం. దీనికి కారణం కొన్ని సందర్భాల్లో చూసాము. ఈ మీడియా ద్వారాగా కొన్ని ఇబ్బందులు కలగడం, స్వయంగా నా ఇద్దరు పిల్లలు పెళ్లి చేశాను. దానివల్ల ప్రాబ్లం కూడా నేను పడ్డాను కాబట్టి ఆ ప్రాబ్లం పడకూడదనేసి మా అమ్మ నాన్న పేరు కన్నా కానూరు నారాయణమ్మ అప్పల స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఈ గాయత్రి విశ్వకర్మ గాయత్రి వివాహ పరిచయ వేదిక
స్టార్ట్ చేయడం జరిగింది. గత కాలంలో ముసలాలో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టాము. అలాగే విశాఖపట్నం, మధురవాడ, తర్వాత రవీంద్రనగర్ విశ్వకర్మ సేవా సంఘం పెట్టాము. అలాగే విజయనగరం శ్రీ కంచికామాక్షమ్మ గుడిలో పెట్టడం జరిగింది. అలాగే ఈ అనకాపల్లిలో పెడదామనేసి ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే పెద్దబాబు గారు పెద్ద మనసు చేసుకొని అడగగానే మాకెంత సహాయ సహకారం అందించారు. ఆయనకి ఆ ఎల్లవేళలా కామాక్షమ్మ ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా మాలాంటి వాళ్ళకి ఎంతమంది సహాయం చేస్తున్నారు. ఆయన ఈ సహాయ సహకారం ఎల్లవేళ మర్చిపోలేము. ఎప్పుడు కూడా మొత్తం పాలకవర్గం కూడా మాకంతా సహకారం చేశారు. వాళ్ళకి మాకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ అనకాపల్లి కాకుండా నెక్స్ట్ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి వరకు ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ కాకినాడలో ప్లాన్ చేస్తాము. నెక్స్ట్ విజయనగరం అయిపోయింది. తర్వాత శ్రీకాకుళం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా కూడా మాకు సహాయ సహకారం అందించారు బంగారు సురేష్ గారు, శ్రీమంతులు వీరాచారి గారు, కాకినాడ వెంకటరమణ గారు, అలాగే బిలగంత బ్రహ్మాజీ గారు మాకెంతో సహాయ సహకారం అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఉత్సాహంతో చేస్తున్నాము. ఇదంతా కూడాను ఆ తల్లి ఆశీస్సులు, మా తల్లిదండ్రుల దీవెనతో చేయడం జరుగుతుంది. మా అమ్మ నాన్న పేరున ఈ చారిటబుల్ ట్రస్ట్లో విశ్వబ్రాహ్మణుల పంచముక్తులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఉచిత వివాహం చేద్దామనేసి సంకల్పం పెట్టుకున్నాము. ఆల్రెడీ కొన్ని ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నాము. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఉచిత వైద్యం కానీ, ఆరోగ్యంగా కానీ, ఆర్థికంగా కానీ సహాయ సహకారం అందించాలనేసి మేము ప్లాన్ చేస్తాము. అది త్వరలో ఆ వ్యాన్ కడతాము. ఆ వ్యాన్ ఏంటంటే మా అమ్మ నాన్నగారి పేరున చారిటబుల్ ట్రస్ట్ మీద వ్యాన్ ప్రతి ఏరియాలో తిరుగుతుంది. ప్రస్తుతానికి అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3-4 ఏరియాలు 4 జిల్లాలో తిరుగుతుంది. ఎక్కడైతే ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా పరంగా కానీ మనకు తోచిన సహాయం చేసుకోవాలనేసి త్వరలో మరొక 2-3 నెలల్లో అది స్టార్ట్ అవుతుంది.